జర్నలిస్టులు అందరూ చెడ్డవారు కాదు. ఎస్, మంచి జర్నలిస్టులు ఉన్నారు. మా అమ్మ మంచి అడ్వకేట్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను మంచిదాన్ని అన్న విషయం పక్కన పెడితే జనరల్గా సొసైటీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఆల్ టైప్ ఆఫ్ ఠాగూర్ సినిమాని చూసిన ప్రతి వాళ్ళు డాక్టర్స్ని భయంకరంగా ట్రీట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. ప్రతి డాక్టర్ ఠాగూర్ సినిమాలో చూపించినటువంటి డాక్టరే అయ్యుండడు, అలాగే ప్రతి అడ్వకేట్ కూడా అయ్యి ఉండరు. ఎక్కడో ఉంటారు, ఎక్కడో కొంతమంది ఉంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అది అడ్వకేట్స్ ప్రాబ్లమే అయ్యి ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ది పార్టీస్ హూ ఆర్ నాట్ రెడీ టు కాంప్రమైజ్ ఆర్ సెటిల్ ది మ్యాటర్. సమ్ టైమ్స్ ఇంకొన్నిసార్లు ఏమవుతాయంటే అవుట్ సైడ్ ది కోర్ట్ దాన్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ పీరియడ్లోని కేసెస్ అన్నవి ఆగిపోతుంటాయి. సో దే వాంట్ టు సెటిల్ ది మ్యాటర్ అవుట్ సైడ్ ది కోర్ట్. ఆగిపోయింది కూడా ఈ అకౌంట్లోనే వేసేయడం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో వీ హ్యావ్ టు వీ షుడ్ హ్యావ్ అ వ్యూ ఆఫ్ 360 degrees. సో అన్నీ మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఎక్కడో ఉంటారు కొంతమంది, ఖచ్చితంగా ఉంటారు. అది వారి వృత్తి ధర్మం కాబట్టి వారి పొట్టకూటి కోసం ఏమన్నా చేస్తుండొచ్చు గాక, కానీ దే ఆర్ ఆల్సో గుడ్ పీపుల్, గుడ్ అడ్వకేట్స్, గుడ్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ డూయింగ్ జస్టిస్ అండ్ దే ఆర్ లీడింగ్ అ రైచియస్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అలాంటి వారు ఉన్నారు. ట్రూ. సో కమింగ్ టు ద టాపిక్, మనకి ఎప్పుడైతే ఈ డీడ్స్ని ప్రాపర్గా రిజిస్టర్ చేయకపోవడమో లేదా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈజ్ ది క్రూషల్ పార్ట్ ఆఫ్ ది సివిల్ నేచర్ రిలేటెడ్ కేసెస్. మనము ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, క్రిమినల్ కేసెస్లోని ఎఫ్ఐఆర్ అన్నది ఇస్ ది కీ. అది ఒక తాళం లాంటిది. ఆ ఎఫ్ఐఆర్ అన్నది కరెక్ట్గా రిజిస్టర్ అవుతే క్రిమినల్ కేసు ట్రయల్ అంతా కూడా అప్రాప్రియేట్గా జరుగుతుంది అని మాట్లాడుకున్నాం ఫస్ట్ ఎపిసోడ్లోని. ప్రాబబ్లీ ఒక 2 years అయి ఉండొచ్చు. సివిల్ మ్యాటర్స్లోని డాక్యుమెంటేషన్ అలాంటిది. ఇట్ ఈస్ లైక్ అ కీ. ఆ కీ అన్నదే ప్రాపర్గా లేకపోతే ఏ లాక్కి పెట్టినా అది వేస్టే. కరెక్ట్. సో అలా అవుతుంటుంది అన్నట్టు. సో ఎలా అంటే కొంతమంది డబ్బులు ఆదా చేద్దామనో లేకపోతే ఏదో ఒక ఆస్పెక్ట్స్, తప్పు కాదు, అది కూడా కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ లీడింగ్ టు సమ్ సివియర్ లీగల్ రిపర్కషన్స్. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎందుకు కాలుకి ఏదైనా పుండైంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం, మనమే సొంత వైద్యం చేసేసుకుందాం కదా అని చేసేసుకొని కాలే పోయే స్టేజ్ వచ్చి సివియర్గా అవుతుంది. ఆ తర్వాత సర్జరీ వరకు వెళ్తుంది, అంతవరకు తెచ్చుకుంటాం మనం, అంతవరకు వస్తుంది. ఇది కూడా అంతే, ఇది కూడా అలాంటిది. సో డాక్యుమెంటేషన్ అన్నది చాలా క్రూషల్. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నేను రీసెంట్గా ఒక డాక్యుమెంటేషన్ చూశాను, ఒక డీడ్ చూశాను. అందులో ఏముంది, ఒక వ్యక్తి, ఒక మదర్, ఆవిడకు ఉన్నటువంటి ఆస్తి ఆవిడ తదనంతరం ఆవిడ కొడుకుకి చెందాలి. ఒకటే కొడుకు, ఆ కొడుకుకి చెందాలి. ఆ కొడుకు తర్వాత వారికి పిల్లలుంటే వారికి చెందుగాక, అమ్మడానికి లేదేమో, లేని పక్షాన అమ్మకూడదు, లేని పక్షాన పిల్లలు కానీ లేకపోతే ఏదన్నా అనాథాశ్రమానికి వెళ్ళాలి అని రాసి ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడ కొడుకు మరణించడం జరిగింది. ఈ లోపల ఆ ప్రాపర్టీని ఒకడు ఆక్రమించుకొని అక్కడ పొజిషన్లో ఉండడం. సబ్సిక్వెంట్గా ఈవిడ ఏ ఆర్ఫనేజ్ అన్నది మెన్షన్ చేయలేదు. సో దేర్ అరైజెస్ ఎ లిటిగేషన్. ఇప్పుడు ఈవిడ కుటుంబ సభ్యులేమో ఇది ఆవిడ రాసినటువంటి ఇది ఒక ఆర్ఫనేజ్కి చెందాలని, లేదు ఇది నాదే, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాను, నాకు అర్హత ఉంది అని ఈ వ్యక్తి. సో అలాంటి అవకాశాలు ఉంటాయి. సో వెన్ యూ డ్రాఫ్ట్ డాక్యుమెంటేషన్, అది అప్రాప్రియేట్గా విత్ ఆల్ డీటెయిల్స్ ఇంత లీగల్ పర్వ్యూలోని పారామీటర్స్ ఆఫ్ లాలోని ఉండాలి. ఇంకొక ఉదాహరణ, బౌండరీస్ గురించి ప్రాపర్గా మెన్షన్ చేయనప్పుడు. ఇప్పుడు చాలా డీడ్స్లోని బౌండరీస్ గురించి కరెక్ట్ మెన్షన్ లేకపోతే అవైతే కొన్ని లక్షల కేసులు ఉంటాయి మనకి. మనం తరచుగా చూస్తుంటాం బౌండరీస్ గురించి ఎస్టాబ్లిష్ చేయకపోవడము, లేదా ఇన్హెరిటెంట్ ప్రాపర్టీస్లోని ఒక ప్రాపర్ ఎవరికి చెందాలి కరెక్ట్గా అన్నది రాకపోవడం. నా పిల్లలు అని రాసేస్తారు, 3 ఉంటారు వాళ్ళు, ఆ 3 ఏంటి అన్నది డిస్ప్యూట్. మా అమ్మకి నేనంటేనే బాగా ఇష్టం, నాకే చెందాలని ఒకళ్ళు, లేదు నేను లాస్ట్ అమ్మాయినో అబ్బాయినో నాకే చెందాలని వాళ్ళు, నాకు ఎటువంటి ఆదాయం లేదని వాళ్ళు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి అరైజ్ అవుతుంటాయి. సో నా అడ్వైజ్ ఏంటంటే, ఎప్పుడన్నా ఒక డీడ్ని కానీ మీరు చేస్తున్నప్పుడు ఈ ఆస్తి తగాదాలు కానివ్వండి, లేదా ఈ భూ సంబంధితమైనటువంటి విషయాల్లోని ఎప్పుడు కూడా డాక్యుమెంటేషన్ అన్నది అప్రోప్రియేట్గా, యాప్ట్గా, విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా ఉన్నప్పుడు తరతరాలు కానివ్వండి లేదా దశాబ్దాలు కానివ్వండి ఇటువంటి ప్రాసెస్ని అంతా కూడా అవాయిడ్ చేసేటటువంటి అవకాశం వస్తుంది. ఆ లీగల్ అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్.
తర్వాత స్టేకి ఇంజంక్షన్కి ఉన్న తేడా ఏంటి? స్టేకి ఇంజెక్షన్కి చాలా మంచి ప్రశ్న. యూజువల్గా స్టే అంటేనే మనకు మాటలోనే అర్థమైపోతుంది. స్టే, పాజ్. యా. సో ఇంజంక్షన్ అంటే రెస్ట్రైనింగ్ అ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ అన్లాఫుల్ ఆర్ ఇల్లీగల్ యాక్ట్. ఉదాహరణకి ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది. ఒక ప్రాపర్టీని వితౌట్ ఎనీ నోటీస్ కానివ్వండి, లేదా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అన్యాయంగా దాన్ని కూల్చివేస్తున్నారు. అటువంటి సందర్భాల్లోని మీరు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా, అంటే యూజువల్గా ఏంటంటే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం లీగల్ నోటీస్ అన్నది ఇష్యూ చేయాలి. నోటీస్ వచ్చాకనే, నోటీస్ రిసీవ్ అయ్యాక, అంటే మినిమం ఇన్ఫర్మేషన్ అన్నది ఉండాలి. ఆ నోటీస్ కూడా రిసీవ్ చేసుకోకుండా ఆ యొక్క డిమాలిషన్, అంటే అటువంటి స్ట్రక్చర్ని కూల్చివేసేటటువంటి అవకాశం ఉందా లేదా అని పరిగణించకుండా, లేదా పరిశీలించకుండా, లేదా అటువంటి కన్స్ట్రక్షన్ పైన అసలు వితౌట్ ఎనీ డ్యూ రీజన్ ఆల్ ఆఫ్ అ సడన్ యాక్షన్ తీసుకోకుండా, ఇటువంటి సందర్భాల్లోని ఎటువంటివైనా జరిగినప్పుడు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా, అంటే ఇంట్రిమ్ ఆర్డర్స్ అంటారు అన్నట్టు, ఇంట్రిమ్ ఆర్డర్స్ ద్వారా మనము స్టే అన్నది తీసుకోవచ్చు. అంటే ఆ డెమాలిషన్ చేసేటటువంటి ప్రాసెస్ని ఆపండి, పాజిట్ అన్నట్టు దాని అర్థం. ఇంజంక్షన్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి వాళ్ళ మదర్ నుంచి లేదా ఫాదర్ నుంచి, బెటర్ టేక్ ది ఫాదర్, ఇన్హెరిటెంట్ ప్రాపర్టీ అంటే ఆస్తి, మన తాత ముత్తాతల వంశపారపర్యమైనటువంటి ఆస్తి ఫ్లో అవుతుంది. ఆ ఆస్తిని ఇద్దరిలో ఒకళ్ళు అమ్మేటటువంటి ప్రయత్నం చేసిన, లేదా అమ్ముతానని మొదటి వ్యక్తికి బెదిరించిన, ఈ మ్యాటర్ పెండింగ్గా ఉన్నప్పుడు అటువంటి చర్యని, అంటే అన్లాఫుల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఆర్బిట్రరీ యాక్ట్స్ కానీ జరగకుండా ఆ వ్యక్తిని ఆపండి. రెస్ట్రెయిన్ దట్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్ట్, ఎనీ అన్లాఫుల్ యాక్ట్. చట్టానికి విరుద్ధమైనటువంటి పనిని చేస్తున్నప్పుడు ఆపండి అని చెప్పేది ఇంజంక్షన్. సో దట్ ఈస్ స్టే అండ్ దిస్ ఈజ్ ఇంజంక్షన్. మనకి యూజువల్గా అందరికి ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఇంజంక్షన్ అంటే ఇది చేసేయండి అని తెలుస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా తెలిసేటటువంటి విషయం ఏంటంటే, ఏ చట్ట విరుద్ధమైనటువంటి పనికైనా మనం ఇంజంక్షన్ అన్నది తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీస్ వస్తాయో తెలియదు ఈ మాటతో. ఎందుకంటే ఉదాహరణకి ఒకవేళ ఒక వ్యక్తిని తరచుగా ఇంకొక ఆర్గనైజేషన్ కానివ్వండి, లేదా ఒక మీడియా హౌస్ కానివ్వండి, ఒక యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, కాన్స్టెంట్గా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి పోస్ట్స్, లేదా వారి యొక్క క్యారెక్టర్ విషయంలోనో ఏ విషయంలోనో వారి యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీస్తూ కాన్స్టెంట్గా మాట్లాడితే యూ కెన్ సీక్ ఇంజంక్షన్. ఇది చాలామందికి తెలియదు. అవును, ఇక్కడ నాదొక చిన్న డౌట్. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ ఎక్కడుందనుకున్నారు? ప్రశాసన్ నగర్లో వాళ్ళది 1 ఎకరం, వాళ్ళది ఒక ల్యాండ్ ఉంది అక్కడ. అయితే ఎవరో కబ్జా చేసేసారు అక్కడ. వీళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయిపోయారు, 70 ఏళ్ళు అయిపోయి. ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు అక్కడంతా మొత్తం చిన్న చిన్న గుడిసెలు అయిపోయి, వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశాడు. వీళ్ళు కోర్టులో కేసు వేశారు, ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ పెద్ద రాయి మీద కూడా పాపం నాకు దగ్గర నుండి చూపించింది ఆవిడ. అంజలి, ఇదిగో ఇలా రాశారు, ఇక్కడ లీగల్ ఇష్యూ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు అని. అయినా కూడా దే హ్యావ్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వీళ్ళ పిల్లలు మనవులు ఎవరు ఇక్కడ లేరు. వాడు బిల్డింగ్ కట్టేశాడు. తర్వాత వీళ్ళు ఏమైపోయారో నాకు తెలియదు. ఆ బిల్డింగ్ మాత్రం మరి ఎవరు కొనుక్కున్నారో ఏంటో, చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు. 1 ఎకరంలో ఉంటే ప్రశాసన్ నగర్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఇలాంటిది అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు పరిచినప్పుడు ఇంకా వాళ్ళు ఫైట్ చేయాల్సిందే కదా లైఫ్ అంతా. ఓకే, ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే మంచి డౌట్, కరెక్ట్. ఎందుకంటే తరచుగా మనకు కనిపిస్తుంటాయి. మనం ఇంత ఫైట్ చేశాక కూడా వాట్ ఈస్ ది యూజ్ వెన్ దే ఆర్ నాట్ ఒబ్లైజింగ్ టు ది ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్ట్స్ అనేటటువంటి డౌట్ వస్తుంటుంది. సో ఇటువంటి సందర్భాల్లోని ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే కంటెంప్ట్ వేయాలి ఆ వ్యక్తి పైన. ఎవరైతే దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారిపైన కంటెంప్ట్ వేయాలి.
దెన్ వాళ్ళపైన కొన్ని సెక్షన్స్ కానీ మీరు ఇన్వోక్ చేసి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తిని అక్కడి నుంచి రిమూవ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సోల్ఫుల్లీ దట్ ప్రాపర్టీ విల్ బి బిలాంగ్ టు యూ. అటువంటి పరిస్థితులు కూడా మనము చాలా సందర్భాలు, ఇది వెరీ కామన్ ప్రాబ్లం, చాలా చాలా కామన్ ప్రాబ్లం. స్పెసిఫిక్ ఇవిని కూడా మనము అంటే మళ్ళీ స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, వాటిని ఇన్వోక్ చేసినప్పుడు కూడా యూ విల్ గెట్ ది ప్రాపర్ రెమెడీ ఫర్ సచ్ ప్రాబ్లమ్స్. సో కంటెంప్ట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్ టు పనిష్ ఎనీబడి. ఇట్లాంటి యాక్ట్స్ చేసేటటువంటి ఎవరికైనా కూడా కంటెంప్ట్ అన్నది ఇష్యూ చేసుకోవచ్చు.